సో కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని అంటే ఏం చెప్తారు? ఎందుకంటే తెలంగాణలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా అరెస్ట్‌ల పరంపర జరుగుతా ఉంది. సో చిన్న తప్పుకు కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. శాస్త్రి గారు మిమ్మల్ని అడుగుతున్నాను నేను. నిజంగా మేము కక్షాభరితమైన పాలిటిక్సే చేయాలనుకున్నప్పుడు ఈరోజు కేసీఆర్ జైల్లో ఉండాలి, కేటీఆర్ జైల్లో ఉండాలి, హరీష్ రావు జైల్లో ఉండాలి, అట్లాగే సంతోష్ కుమార్ జైల్లో ఉండాలి. కానీ మేము అట్లా రాజకీయాలు చేయట్లే కదా. వాళ్ళు చేసే తప్పుల మీద విచారణ కోసం కమిషన్స్ ఇస్తాం. వాళ్ళు చేసిన తప్పులను సమీక్షించడం కోసం మేము విచారణ సంఘాలను పెట్టాం. వాళ్ళ రిపోర్ట్ల ఆధారంగా మేము నిర్ణయం తీసుకుంటాం. కానీ గత గవర్నమెంట్ పార్లమెంట్ సమావేశంలో రేవంత్ రెడ్డి గారి మీద డ్రోన్ ఎగరవేత కేసేసింది. చిన్న విషయాన్ని తీసుకొచ్చి దాదాపు అనేక రోజులు జైల్లో పెట్టి బెయిల్ రాకుండా చేసింది. మేము అట్లా చేయట్లే కదా. కోదండరాం లాంటి వ్యక్తులను ఇంట్లో ఉన్న వాళ్ళను బయటికి లాక్కొచ్చి అరెస్ట్ చేసింది. చెరుకు సుధాకర్ లాంటి వాళ్ళ మీద కేసులు పెట్టింది. ఉద్యమకారులు అణచివేసింది. నన్ను కూడా గత గవర్నమెంట్ కిడ్నాప్ చేసి నేను ఎక్కడున్నానో తెలియకుండా దాచింది. మిమ్మల్ని నన్ను కూడా అరెస్ట్ చేశారు. అప్పుడు నేను నిరుద్యోగుల గురించి గొంతెత్తున్నానని చెప్పేసి అరెస్ట్ చేసి నేను ఎక్కడున్నా అనే విషయాన్ని కూడా చెప్పకుండా అరెస్ట్ చేస్తే పార్టీ అంతా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఫైట్ చేసి నన్ను విడుదల చేసుకొని బయటకు తీసుకొచ్చారు. కాబట్టి నిర్బంధానికి వాళ్ళు కేర్ ఆఫ్, స్వేచ్ఛకు మేము కేర్ ఆఫ్. అందుకోసం మేము రాగానే సింబాలిక్గా ప్రగతి భవన్ అని వాళ్ళు ప్రకటించుకున్న దాని ముంగట ఉండే గేట్లను మొత్తం ఎత్తేసాం. వాళ్ళు అక్కడ పెట్టే బ్యారికేడ్లన్నీ తొలగించాం. కాబట్టి ఈరోజు మీరు ఎక్కడికి పోతే అక్కడ సీతక్క కానీ బట్టి విక్రమార్క గారి దగ్గరికి లేదా ఏ మంత్రుల దగ్గర పోయినా కూడా తండోపతండాలుగా జనాలు వస్తుంటారు. స్వేచ్ఛకు ప్రతీక కాంగ్రెస్ పరిపాలన అయితే నిర్బంధానికి ప్రతీక వాళ్ళు. అసలు నిర్బంధాల గురించి మాట్లాడే అర్హత లేదు. టెలిఫోన్ ట్యాపింగ్ చేసింది ఎవరండి? అలాగే వెహికల్ని ఫాలో అయ్యి ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేసింది ఎవరండి? మంత్రులు వస్తున్నప్పుడు, కేటీఆర్ వస్తున్నప్పుడు ముందస్తు చర్యగా అరెస్ట్ చేసింది ఎవరండి? మేమా వాళ్ళ? ఇక్కడ నిర్బంధం గురించి ప్రశ్నించే అధికారం టీఆర్ఎస్ ఏరియాస్ బీఆర్ఎస్కు లేదు, అట్లాగే బీజేపీకి లేదు. ఎందుకంటే బీజేపీ ప్రశ్నించి రైతుల మీదకి రథాలు తీసుకుపోయింది కదా, సామాన్య రైతుల మీద రథాలు తొక్కించి చెప్పేసింది కదా. కాబట్టి నిర్బంధం గురించి మాట్లాడే హక్కు వాళ్ళకు లేదు. స్వేచ్ఛకు సంకేతం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుంది, ప్రజల ఆకాంక్షను గౌరవిస్తుంది. కానీ కేటీఆర్ ని అరెస్ట్ చేయబోతున్నాం అన్నట్టు గత కొన్ని రోజుల నుంచి మీడియా వార్తల్లో రావడం జరుగుతా ఉంది. సో ఆయన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయడానికి ఆయన మీద ఈడీని ప్రవేశపెట్టడం కానీ, లేదంటే ఏసీబీని కూడా ప్రవేశపెట్టడం కానీ జరిగింది కదా. మిమ్మల్ని నేను అడుగుతున్నా, నేను కేటీఆర్ ఏమైనా సొక్కం పనులు చేసిండా? కేటీఆర్ చేసింది ఏంది? రాష్ట్రానికి సంబంధించిన వనరులని ఏమాత్రం నిబంధనలు పాటించకుండా ఉల్లంఘించి ఏం చేశాడు కేటీఆర్? ఏం చేశాడు? కార్ రేస్, ఈ రేస్లో పెట్టాడు. అంటే రాష్ట్రానికి సంబంధించిన డబ్బుల్ని విదేశీ కంపెనీలకు అట్లాగే విదేశీ సంస్థలకు అప్పనంగా అప్పచెప్తా ఉంటే మేము చేతులు కట్టుకొని ఉండాలా? కొంచెం కేటీఆర్ చేసే తప్పులకు ప్రాయచిత్తం ఉండాలి కదా. ప్రజల సొమ్ము కదా, కేటీఆర్ సొంతంగా అసలు సంపాదన కాదు కదా. ప్రజల సొమ్ము దుర్వినియోగం అయినప్పుడు ఆ దుర్వినియోగాన్ని అరికట్టే ప్రయత్నం మేము చేస్తాం. మా బాధ్యతగా ఫీల్ అవుతాం మేము. కేటీఆర్ మీద వ్యక్తిగత కక్షలు మాకుండవు, వారిని గౌరవిస్తాం వ్యక్తిగతంగా. కానీ ప్రజల సొమ్మును ఎప్పుడైతే అప్పనంగా హరించే ప్రయత్నం చేస్తారో దాన్ని వ్యతిరేకిస్తాం. ఆ సందర్భంగా వాళ్ళు చేసే తప్పులకు ప్రాయచిత్తం చట్టం విధిస్తుంది. చట్టబద్ధమైన ఎంక్వైరీ మేము చేస్తాం. శిక్ష చేసేది కోర్టులు, చట్టబద్ధమైన సంస్థలే కదా. ఆ దిశగా కేటీఆర్ నిజంగా తప్పు చేస్తే అరెస్ట్ అవుతాడు. ఆఖరికి రైతులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరు అరెస్ట్ చేశారండి? మన ఇద్దరం కలిసి ఇప్పుడు వెళ్దాం. రైతులు రెచ్చగొట్టి నిజాయితీగా ఉన్న రైతుల్ని అబద్ధాలు చెప్పి వాళ్ళ భూములు గుంజుకుంటామని చెప్పేసి భ్రమపెట్టి వాళ్ళను రోడ్డు మీద తీసుకొచ్చారు. ఇదే ఇప్పుడు మనం అక్కడిపై రైతులు అడుగుదాం. కేటీఆర్ ఆధ్వర్యంలో మమ్మల్ని అబద్ధాలు చెప్పి మమ్మల్ని మభ్యపెట్టి బలవంతంగా అక్కడ తీసుకొచ్చారు అన్నారు. ప్రజలు అక్కడ ఫార్మాసిటీని వద్దనుకుంటే మేము వెంటనే దాన్ని ఇండస్ట్రియల్ క్యారిడార్గా మార్చే ప్రయత్నం చేశాం. ఉద్యోగాల కల్పన కోసం నేను అదే అంటున్నా. ఇప్పుడు ఫార్మాసిటికల్ వద్దు అని అక్కడ ప్రజలకు అంత గట్టిగా ఉన్నప్పుడు అసలు ఫార్మాసిటికల్ తీసుకురావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఫార్మాసిటికల్ కంపెనీ పెట్టలే కదా, సర్వేకి సంబంధించి ఏర్పాటు చేస్తాం. ఫార్మాసిటికల్ కంపెనీ పెట్టడం వల్ల ఏమిటంటే తెలంగాణ భౌగోళిక వాతావరణం ఇక్కడ ఫార్మాసిటికల్ కంపెనీలకు మందుల తయారీకి అనుకూలంగా ఉంటుంది. విత్తనాలు చాలా కాలం బ్రతికే అవకాశం ఉంటుంది. కాబట్టి అంకాపూర్ లాంటి ప్లేసెస్కి వాల్యూ ఉంది. ఇక్కడ ఈ భౌతిక పరిస్థితులకు ఏ ఇండస్ట్రీ అనుకూలంగా ఉంటే ఆ ఇండస్ట్రీ అయిపోతున్నాం. కానీ ప్రజలను వీళ్ళు రెచ్చగొట్టడం ద్వారా, ప్రజలకు అబద్ధాలు చెప్పడం వల్ల, ప్రజలకు మభ్యపెట్టడం ద్వారా ఉద్యోగావకాశాలు క్రియేట్ అయ్యేది. ప్రజలు అయినా ఒప్పుకోలేదు. అంటే ఒప్పుకోవడం అంటే ప్రజలు కొంత నిరసన వ్యక్తం చేశారు, కలెక్టర్ మీద దాడి చేశారు. అప్పుడు ప్రజల అభిప్రాయాన్ని మన్నించి మేము ఆ ప్రపోజల్ వెనుక తీసుకున్నాం కదా, ప్రజా అభిప్రాయాన్ని గౌరవించాం కదా. వెనక్కి తీసుకుంటే మేము దాన్ని ఇంకో రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. కానీ ఎక్కడ కూడా మా కమిట్మెంట్ లేదు. మా కమిట్మెంట్ ఏంటంటే కంపెనీలు పెట్టడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. కానీ మొత్తం ప్రజలకు తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చి
ప్రజల్ని రెచ్చగొట్టి ప్రజలకు అబద్ధాలు చెప్పి వాళ్ళు రోడ్డు మీద తీసుకొచ్చారు. మేము రైతులుగా గౌరవిస్తూ ఉంటాం, కానీ రైతు రూపంలో ఉండే టీఆర్ఎస్ కార్యకర్తలను మాత్రం ఉపేక్షించే అవకాశం లేదు. అంటే ఇప్పుడు అక్కడ కేవలం బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొట్టి తీసుకొచ్చారు అంటారు తప్ప రైతులకి వాస్తవంగా రైతులకు వాస్తవాలు తెలిస్తే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉండకపోయేది. ఈరోజు మేము అక్కడ పోయి రైతులతో మాట్లాడినాక మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ ఇష్యూస్ మీద అధికారులు మాట్లాడిన తర్వాత రైతులను మేము సంజాయించాం కదా. వాళ్ళలాగా మల్లన్న సాగర్ లాగా నిర్బంధం పెట్టలే కదా. ఖమ్మం రైతులకు బేడీలు వేసినట్టుగా మేము బేడీలు వేయలే కదా. అట్లాగే మేము ఇసుక లారీలతోటి సామాన్య ప్రజలను తొక్కియలేదు కదా. మేము ఎక్కడైతే రైతులను వాళ్ళు నిజంగా రెచ్చగొట్టారు కాబట్టి వచ్చారు. తర్వాత మేము విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత రైతులు మా దగ్గరకు వచ్చి మాట్లాడారు కదా. సామరస్యపూర్వకమైన వాతావరణం ఉంది కదా. ఒక ఇన్సిడెంట్ ఆధారంగా మొత్తం ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేయాలనుకున్నారు. చివరికి వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్ళే పడిపోయారు.